ఒక కదలిక వచ్చిందనుకోవచ్చా? విచారణకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు సుబ్బారావు గారు చెప్పినట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు వారిని పిలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే A1, A2, A3 వరుసగా ఉన్నారు కాబట్టి కేసులో ఏం చెప్తారు సార్? మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ఈ జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ని చూస్తే ఒకరిదేమో ఆశ, ఎవరిది? మన సునీల్ కుమార్ గారిది ఆశ. సబార్డినేట్గా ఉన్నటువంటి పోలీసులు, సిఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కంపల్షన్. ప్రభుత్వం అనేది, అప్పటి ప్రభుత్వం అనేది ఆదేశం. వీటన్నిటికీ ఎండ్ రిజల్ట్ ఏం జరిగిందంటే త్రిపుల్ గారిని తీవ్రంగా హింసించటం, ఆయన నథింగ్ బట్ చావు అంచులకి వెళ్ళి వచ్చినట్టు మనకి స్పష్టంగా ఆ రోజు కనబడతా ఉంది. ఇక్కడ ఈ ఈ కస్టోడియల్ టార్చర్ అనేటువంటిది భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో త్రిపుల్ గారిది మొదటిది కాదు, చివరిది కూడా కాదు. ఆయనకి ముందర కూడా అనేకమైనటువంటి కస్టోడియల్ టార్చర్స్ జరిగినాయి, కస్టోడియల్ డెత్లు జరిగినాయి, అనేకమైనటువంటి రాక్షసమైనటువంటి కార్యక్రమాలు, కొంతమంది అధికారుల అత్యుత్సాహం అవ్వచ్చు, లేదా వారి యొక్క సొంత ఎజెండాతో కానీ, లేదా ప్రభుత్వం యొక్క ఆదేశంతో కానీ అనేకమైనటువంటి జరిగినాయి. అయితే అన్నీ జరగటం వేరు, త్రిపుల్ గారిది సపరేట్గా ఈ రోజుకు కూడా దానిపైన చర్చ జరుగుతూ ఉందంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎంపీని, వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు పోలీసు కస్టోడియల్ టార్చర్ సిఐడి వాళ్ళ ద్వారా, ఇందులో మీరు ఎజెండా చూడండి, ఎంత త్రిపుల్ అనేటువంటి వ్యక్తిని ఎంత టార్చర్ చేశారంటే, ఎంత టార్గెట్ చేశారంటే, ఆయన పుట్టినరోజు ఏ రోజైతే ఉందో, మామూలు సాధారణ దినాల్లో కూడా అరెస్ట్ చేయొచ్చు, లేదు ఏమన్నా చేయొచ్చు, కానీ ఆయన పుట్టినరోజు రోజునే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి విపరీతంగా కొట్టి, అంటే కొట్టడం అంటే చిన్నగా కొట్టడం కాదు, కాళ్ళు పగిలిపోయే వరకు కొట్టారు. అంటే కొట్టినది వీడియోలో చూసి ఆనందించారు. ఇప్పుడు ఏదో పోస్టింగ్ వస్తుందిలే అని ఒక ఆశతో వాళ్ళ పెద్దల ఆదేశం పాటించినటువంటి సునీల్ కుమార్ గారు, అదేవిధంగా సునీల్ నాయక్ గారు, అదేవిధంగా ఇంకా అధికారులు, ఎస్సీలు ఎస్టీలకు సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, నా ఎస్సీలు నా ఎస్టీలు అని, నా ఎస్సీలని నా ఎస్టీలని చట్ట వ్యతిరేకంగా పనులు చేపించి ఉన్నత అధికారులు, ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సినటువంటి అధికారుల్ని వాళ్ళని ఈ రోజున ముద్దాయిలుగా చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనటానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజున కేసు సంగతి, త్రిపుల్ గారి సంగతికి సంబంధించి, ఈ కేసుకి సంబంధించి నిజంగా ఈ కేసు భారతదేశంలోనే ఒక ల్యాండ్ మార్క్ కేసు కాబోతా ఉంది. ఎందుకంటే ఇది చాలామంది పేదలకి, అనేక మందిని కొడతా ఉంటారు పోలీసులు. కొట్టడం అంటే మామూలుగా కాదు, ఒక ఎంపీని ఆ విధంగా కొట్టారంటే సాధారణ వ్యక్తులను ఏ విధంగా కొడతా ఉంటారో కొంతమంది పోలీసులు, కొంతమంది మాత్రమే. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్ కేసు కాబోతా ఉంది. ప్రజలకి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది తాడిత పీడిత ప్రజలకి పోలీసుల నుంచి లేదా ఆ ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ఈ కస్టోడియల్ టార్చర్కి ఇది ఒక సమాధానం కాబోతా ఉంది. అనేకమైనటువంటి ప్రశ్నలకి ఇది సమాధానం కాబోతా ఉంది. ఈ రోజున త్రిపుల్ గారు ఏదో ఆయన కోసమే ఈ యుద్ధం చేస్తున్నాడు అనేటువంటిది ఆయన అనుకున్నప్పటికి కూడా ఇది జనరేషన్స్కి ఉపయోగపడేటువంటి అంశం. ఈ అంశంలో సునీల్ కుమార్ గారిని వారికి నోటీసులు ఇవ్వటం కానీ, లేదా సస్పెన్షన్ కానీ కులం యాంగిల్ తీసుకెళ్తా ఉన్నారు చాలామంది, నేను చూశాను కూడా. ఇక్కడ మీరు ఒకటే చూడండి, సునీల్ కుమార్ గారికి ఆ కస్టోడియల్ టార్చర్ త్రిపుల్ గారిని చేయటంలో ఆయనకేం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన ఇంట్రెస్ట్ అంతా కూడా ఆయన పోస్టింగ్ అనో, లేదు ఆయన ఇంకా పెద్ద స్థానానికి వెళ్ళాలనో, ప్రభుత్వ పెద్దలకి అనుకూలంగా ఉంటే ఏదైనా అవకాశాలు కల్పిస్తారో ఏమో అనేటువంటి ఉద్దేశంతో చేసినప్పటికి కూడా ఆయన్ని వాడుకున్నంత కాలం వాడుకొని ఎటువంటి ఆయనతో చేపించకూడని పనులన్నీ చేపించి చివరికి ఆయన తీసుకెళ్ళి ఫైర్ డిపార్ట్మెంట్లో వేసారు, చూశారు కదా. అంటే యూజ్ అండ్ త్రో, వారిని ఒక పెద్ద మెస్లో పడేసి ఒక ఎంపీని కొట్టించి, ఎంపీ గారిని కొడితే అనేకమైనటువంటి ప్రభుత్వ పరంగా అనేక చర్యలు ఉంటాయి కదా. ఆయన పార్లమెంట్లో మూవ్ చేశారు, హైకోర్టులో మూవ్ చేశారు, వారు మాత్రమే పోయారా?
కింద జీజీహెచ్ డాక్టర్ గారు ప్రభావతి గారని ఇక్కడ గుంటూరులో ఆమెకి మంచి పేరుంది పాపం. ఉమ్, అటువంటి ఆమెతో ఒక తప్పు నివేదిక ఇప్పించారు. ఆ నివేదిక తప్పు అనేటువంటిది మిలిటరీ హాస్పిటల్లో తేల్చిపడేశారు. ఉమ్, సో ఇటువంటి పరిస్థితిలో ఒక నేరస్తుడు ఎంతమంది నేరస్తుల్ని ప్రొడ్యూస్ చేస్తాడు అనేటువంటిది ఇది ఒక గొప్ప ఉదాహరణ. వాస్తవంగా త్రిపుల్ గారు చేసిన నేరం ఏంటో మీకు తెలుసు కదండి. ఉమ్, ఆయన చేసింది సహజంగానే ఆయన కొంచెం పార్టీ మైండ్ మెంటాలిటీ. ఢిల్లీలో అనేకమైనటువంటి ఎంపీలని బీజేపీ కానీ లేదా వాళ్ళ పార్టీకి సంబంధించి అనేక మంది ఎంపీలని పిలిచి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఆయన చేసిన నేరం ఏంటంటే అదే, ఆ ప్రభుత్వంలో కేవలం టార్చరే కాదు, చట్ట వ్యతిరేకంగా పనిచేశారు, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేశారు, పేదల్ని బడుగుల్ని. సరే విజయ్ కిరణ్ గారు, ఆ రోజున పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రశ్నిస్తే కేసులు, లేదంటే జైలు, అరెస్టులు ఇవన్నీ ఉండేది ఆ రోజున. అందులో భాగంగా చాలా అరెస్టులు జరిగాయి. అలాగే వారి పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద, అంటే ఆ రోజున ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద కూడా అదే రకంగా కేసు పెట్టడం కావచ్చు. హైదరాబాద్కు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేశారు. ఇవాళ ఆ కేసు సంబంధించి ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి విచారణ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా పివి సునీల్ కుమార్ గారి విచారణ జరుగుతుంది. ఆ తర్వాత A2గా ఉన్న వారిని పిలిచే అవకాశం ఉంది, A3గా ఉన్న వారిని కూడా పిలిచే అవకాశం ఉంది. బాజీ గారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చెప్తారండి ఈ కేసు సంబంధించి? ముందుగా మీకు అట్లాగే మన ABN